ఫ్రెండ్స్, స్క్రీన్ ద వీడియో అయితే చూస్తున్నారు కదా! నేను ఆల్రెడీ ఈ సాంగ్ అయితే చేశాను. కాకపోతే వీఎన్ యాప్‌లో అయితే చేశాను. ఇప్పుడు ఇన్‌షాట్ యాప్‌లో ఎలా చేసుకుంటారో చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌షాట్ యాప్‌ని ఓపెన్ చేసుకొని ఇక్కడ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ బ్లాంక్ అని ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కాన్వాస్ అని ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని 16:9 రేషన్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆప్షన్స్‌లో డ్యూరేషన్ అని ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 26.6 ఎంటర్ చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసి ఓకే మీద ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ టిక్ మీద ట్యాప్ చేస్తే బ్యాక్‌కొస్తారు. ఇప్పుడు పిఐపి మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో ఇచ్చింటాను డిస్క్రిప్షన్‌లో. అది డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీరు ఫింగర్స్‌తో ఈ విధంగా రొటేట్ చేసుకొని ఈ విధంగా జూమ్ చేసుకుంటే మీకు పైన రెడ్ కలర్‌తో లైన్ కనిపిస్తుంది కదా! అప్పుడు కరెక్ట్‌గా ఫిట్ అయినట్టు మీరు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిఐపి మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఒకవేళ మీ ఫోటోస్ గనక ఫోల్డర్స్ సెపరేట్‌గా క్రియేట్ చేసి పెట్టుకొనుంటే కింద ఇక్కడ రీసెంట్ అని ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకుంటే మీ ఫోల్డర్స్ కనిపిస్తాయి ఇక్కడ కింద. ఆ ఫోటోస్ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఫోటో మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్‌గా యాడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఫోటో లాస్ట్‌లో ఒక యారో ఉంటుంది కదా! దాని మీద ట్యాప్ చేస్తే క్లిప్ ఎండ్ అని ఉంటుంది. లేకపోతే వీడియో ఎండ్ మీద ట్యాప్ చేసినా వీడియో లాస్ట్ వరకు అయితే వస్తుంది. మీరు స్టార్టింగ్‌లోకైతే వచ్చేసి కొంచెం ముందుకు జరుపుకోండి. ఇప్పుడు ఫోటో అనేది కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ ఇంక్ ఉంటుంది కదా! అక్కడే పెట్టేసుకొని పైన ఆప్షన్స్‌లో ఇక్కడ బ్లెండింగ్ అని ఉంది కదా! దాన్ని ట్యాప్ చేసుకొని స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు స్టార్టింగ్‌కి అయితే వచ్చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా. సో, ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో, అక్కడికి వైట్ లైన్ అయితే ఉంచేసుకొని ఇక్కడ కట్ స్క్రిప్ట్ అని ఉంటుంది పైన ఆప్షన్స్‌లో. స్టార్టింగ్‌లో థర్డ్‌ది దాని మీద ట్యాప్ చేస్తే కట్ అయిపోతుంది. సో, మీరు అన్ని వీడియో ఎండ్ వరకు అయితే కట్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఫోటోకి నాకి ఇటువైపు అయితే వస్తుంది ఫోటో. సో, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆప్షన్స్‌లో దాని మీద ట్యాప్ చేసుకొని మీరు సెకండ్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్‌గా రీప్లేస్ అనేది అవుతుంది. ఫోటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎక్స్‌పోర్ట్ చేసే ముందు. చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు రిల్ ఎంతలో కావాలో వీడియో ఇక్కడ చూసుకోండి. నేనైతే 180p 60 ఎఫ్‌పిఎస్‌లో అయితే వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. మీకు ఎంతలో కావాలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.